గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు కోనిరెడ్డి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఏపీలో ఎలక్షన్స్ దగ్గర పడుతున్న నేపథ్యంలో కొన్ని సర్వేలు అనేవి కొన్ని రిజల్ట్స్ని రిలీజ్ చేశాయి. ఇందులో ఒకటి పీపుల్స్ పల్స్ సర్వే గురించి మనం చూస్తే గనక ఏవైతే జగన్మోహన్ రెడ్డికి బలంగా ఉన్న స్థానాలు ఏవైతే ఉన్నాయో ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా ఉన్నారు అని ఇప్పటి వరకు అందరూ అనుకుంటూ వచ్చారు. బట్ పీపుల్స్ పల్స్ సర్వే చెప్పిన నివేదిక ప్రకారం చూస్తే కనుక చాలా అగెన్స్ట్గా ఉంది. ఇక్కడ చాలా వరకు కూడా టీడీపీ కూటమి స్థానాలు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టు చెప్తుంది. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందంటారు? జగన్మోహన్ రెడ్డి గారు మైకి దొరికిన ప్రతి సందర్భంలో కూడా ఆయన ప్రసంగం మొదలు ఎట్లా ఉంటుంది? నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని చెప్పని ఆయా వర్గాల మొత్తాన్ని ఆయన ఓన్ చేసుకున్నట్టు, వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసమే తన అహోరాత్రులు పనిచేస్తున్నట్టు, కులపరమైన వివక్ష ఏమాత్రం ప్రదర్శించని ఉదారభావం కలిగిన ఒక సానుకూల దృక్పథం కలిగిన పాలకుడిగా తను పోర్ట్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఆయా వర్గాల పట్ల తనకు అమితమైన ప్రేమాభిమానాలు ఉన్నట్టుగా ప్రదర్శిస్తూ ఉంటారు. అదే సందర్భంలో ప్రజల్లో కూడా ఉన్న పర్సెప్షన్ ఏంటి అంటే వైసీపీ ద్వారా ప్రచారం జరుగుతున్న పర్సెప్షన్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఏ వర్గాలకైతే ఇతోధికంగా సహాయం చేస్తూ ఉన్నారో ఆయా వర్గాలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెనక ర్యాలీ అవుతున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ జనాభాలో 85% ఫ్యామిలీస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఏదో ఒక రకంగా లబ్ధి పొందుతున్నారు. కాబట్టి 85% పాపులేషన్కి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల పాజిటివిటీ ఉంది. కాబట్టే వైనాట్ 175, వైనాట్ కుప్పం అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా ప్రకటిస్తూ ఉన్నారు. వాళ్ళ శ్రేణులు మరింత ఉత్సాహంగా ప్రదర్శిస్తూ ఉన్నారు, అదే ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. కానీ వాస్తవ పరిస్థితి దానికి పూర్తి భిన్నంగా ఉందనేది యథార్థం. ఇప్పుడు పీపుల్స్ పల్స్ వాళ్ళ సర్వే రిపోర్ట్స్ నేను కూడా చూశాను. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీలకి రిజర్వ్ అయి ఉన్న 29 ఎస్సీ 7 ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలకు సంబంధించిన సర్వే ఫలితాలు నిన్న విడుదలైనవి. ఆ విడుదలైన ప్రకారం చూస్తే ఏంటంటే అవుట్ ఆఫ్ 29 ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీస్ 19 టీడీపీ కంఫర్ట్గా నెగ్గబోతుంది. అది కూడా భారీ ఓటు వ్యత్యాసంతో నెగ్గబోతుంది. అదే సందర్భంలో వైసీపీకి ఒక 10 నియోజకవర్గాలు అడ్వాంటేజ్ ఉంది. కానీ ఆ 10 నియోజకవర్గాల్లో కూడా మొమెంటం ఆల్టర్ అవడానికి ఆస్కారం ఉంది. అంటే కూటమి విజయావకాశాలు, కూటమి సంఖ్యాబలం మరింత పెరగడానికి ఆస్కారం ఉంది. వైసీపీ సంఖ్యాబలం మరింత తగ్గడానికి ఆస్కారం ఉంది. ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలకు సంబంధించి. అదే ఎస్టీ రిజర్వ్డ్ 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాల్లో ఇప్పటికీ వైసీపీ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత కనపడతా ఉంది. అవుట్ ఆఫ్ 7, 5 వైసీపీ నెగ్గడానికి ఆస్కారం ఉంది, 2 కూటమి నెగ్గడానికి ఆస్కారం ఉంది. ఇదే సందర్భంలో ఈ వైసీపీ నెగ్గుతున్నవి అని చెప్పని ప్రెడిక్ట్ అవుతున్న నియోజకవర్గాల్లో అక్కడ వైసీపీకి కూటమికి మధ్య ఉన్న ఓట్ల అంతరం ఎస్సీ నియోజకవర్గాల్లో కూటమి నెగ్గబోతున్న వైసీపీకి మధ్య ఉన్న అంతరంతో పోలిస్తే అక్కడ కూటమి భారీ ఆధిక్యతతో ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో నెగ్గబోతుంది. అదే సందర్భంలో ఎస్టీ నియోజకవర్గాల్లో వైసీపీ కొద్దిపాటి ఆధిక్యతే ప్రదర్శిస్తూ ఉంది. అంటే ఇక్కడ ఏమవుతుంది? ప్రభుత్వ వ్యతిరేకత జనరల్ సీట్లలో ఎట్లా ఉందో ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో కూడా అదే ప్రతిబింబిస్తూ ఉంది. ఇదే మొమెంటం 2019 ఎన్నికల నాటితో పోల్చి చూసుకున్నప్పుడు ఎస్టీ నియోజకవర్గాల్లో కూడా ప్రదర్శన అవుతున్నట్టుగానే లెక్కేసుకోవాలి. ఎందుకనంటే 2019లో 7 ఎస్టీ నియోజకవర్గాలు వైసీపీ పార్టీ నెగ్గడం జరిగింది. నెగ్గటమే కాదు, అక్కడ భారీ ఆధిక్యతతోటి నెగ్గడం జరిగింది. వాటితో పోల్చి చూసుకున్నప్పుడు ఇప్పుడు ఆ ఆధిక్యత తగ్గిపోతూ ఉంది. మేబీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక పవనాలు ఎస్టీ నియోజకవర్గాల మీద కూడా ప్రభావితం చూపితే ఇక్కడి నుంచి ఇంకా 4 రోజులు పైగా గడువు ఉంది. ఈరోజు మనం ఏప్రిల్ 6వ తారీఖులో ఉన్నాం. అంటే ఇంకొక నెల పైన వారం రోజులు గడువు ఉంది. ఇంకా దాదాపుగా 37 రోజుల గడువు ఉంది. ఇంకా ఈ 37 రోజులు ఎలక్షన్ ఈ 37 రోజుల్లో రాజకీయాలు చాలా డైనమిక్గా ఉంటాయి. పరిస్థితులు పరిణామాలను బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ సానుకూలత కానీ వ్యతిరేకత కానీ, ప్రభుత్వానికి సానుకూలత ఉన్నప్పుడు అది విస్తృతంగా అన్ని నియోజకవర్గాల్లోనూ, అన్ని ప్రాంతాల్లోనూ, అన్ని ఏజ్ గ్రూపుల్లో, అన్ని వర్గాల్లో కూడా ఆ వ్యతిరేకత కనిపిస్తూ ఉంటుంది. లేదు ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్నా కూడా అదే రిఫ్లెక్ట్ అవుతుంది. అంతేగాని
జనరల్ సీట్లలో ప్రభుత్వానికి వ్యతిరేకత ఉండి, ఎస్సీ నియోజకవర్గాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకత ఉండి, ఒక ఎస్టీ నియోజకవర్గాల్లో మాత్రం సానుకూలత ఉండడానికి ఆస్కారం లేదు. ఎందుకుండదు? ఆ ఎస్టీ నియోజకవర్గాల్లో కూడా రాష్ట్రంలో అంతర్భాగమే. ఈ ప్రభుత్వ పాలన ఫలితాలు అవి మెరుగైనవా తరుగైనవా అనేది ఆ ఎస్టీ నియోజకవర్గాల ప్రజలు కూడా ఎఫెక్టెడ్ పీపులే. అంటే ప్రభుత్వానికి సానుకూలమైన పరిపాలన అందుంటే దానివల్ల లబ్ధి జరిగి ఉండాలి. లేదు ప్రభుత్వం నుంచి ప్రతికూల పరిపాలన అందుంటే వ్యతిరేకత పెరగడానికి ఆస్కారం ఉన్న ప్రాంతాలు అవి కూడా. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈ మొమెంటం ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తుంటే కూటమికి అనుకూలంగా మొమెంటం పెరుగుతూ ఉంది. అంటే రాబోయే రోజు గడిచే కొంది కూటమి వైపు నుంచి అభ్యర్థుల ప్రచారం, జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ అధ్యక్షుడిగా ఆయన ప్రచారం, అదే సందర్భంలో ఇవాళ థర్డ్ ఫోర్స్గా వాస్తవంగా మనకి 2019 నాటికి గమనించుకుంటే తెలుగుదేశం వైసీపీ ముఖాముఖి పోరు జరిగింది. జనసేన కమ్యూనిస్ట్ పార్టీలు బహుజన సమాజ్ పార్టీ కలిపి మూడో కూటమిగా ఆ రోజు పోటీ చేశాయి. ఇప్పుడు పరిస్థితి ఏమైంది? అంటే కాంగ్రెస్ పార్టీ, లోక్సత్తా లాంటి పార్టీలు ఉన్నా వాళ్ళు నామమాత్ర పోటీ ఇవ్వగలిగారు. భారతీయ జనతా పార్టీ కూడా కలుపుకున్నా కూడా 1% కంటే లోపు ఓటు షేరే వాళ్ళు పొందగలిగారు. ఇవాళ పరిస్థితి ఏమైంది? తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కలిపి కూటమిగా పోటీ చేస్తున్నాయి. అదే సందర్భంలో మూడో ఫోర్స్గా కాంగ్రెస్ పార్టీ ఊహించని విధంగా పిసిసి అధ్యక్షురాలుగా శర్మ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ కమ్యూనిస్ట్ పార్టీలతోటి అలయన్స్ పార్ట్నర్గా కూటమి ఏర్పాటు చేసుకున్న వాళ్ళు కూడా చాలా బలమైన ముద్రైపోతున్నారు. వైసీపీ పార్టీ నుంచి ఫిరాయిస్తున్న చాలామంది శాసనసభ్యులు ఇవాళ అల్టిమేట్ డెస్టినీకి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మారుతూ ఉంది. ఈ మధ్యకాలంలో మనం వరుసపెట్టి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయింపులు చూస్తూ ఉన్నాం, ఒక స్థాయి కలిగిన నాయకులదే. ఇటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంత స్థాయిలో బలపడటం జరిగింది అని అంటే అంతటి స్థాయిలో ఈ ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో వైసీపీ పార్టీకి అంతటి పెనుముప్పుగా మారడానికి ఆస్కారం ఉంది. ఎందుకనంటే అనాదిగా కాంగ్రెస్ పార్టీకి ప్రధానమైన కన్సాలిడేటెడ్ ఓటు బ్యాంకుగా ఉన్నది ఎస్సీ ఎస్టీ ప్రజలు. ఈరోజు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంలో కనుమరుగు అయిపోయిన తర్వాత వైసీపీ పార్టీని ఆశ్రయించారు. కానీ ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు చూసిన తర్వాత వైసీపీ పార్టీ పట్ల పెరిగిన విముఖత నేపథ్యంలో వాళ్ళకి సాంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్న మొదటి నుంచి తమ ఆదరిస్తున్న కాంగ్రెస్ పార్టీ పట్ల కనుక వాళ్ళు ఆకర్షితులయ్యి అటువైపు కనుక ఆ అభ్యర్థుల వైపు కనుక ఆకర్షితులు ఎంత స్థాయిలో ఆకర్షితులు అయ్యి అక్కడ ఓటు బ్యాంకు కన్సాలిడేట్ అయింది అని అంటే అంతటి స్థాయిలో వైసీపీ పార్టీకి అది మరింత పెనుముప్పుగా మారటం ఖాయం. ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రాబోతున్న రోజుల్లో కూటమి విజయావకాశాలు మరింతగా మెరుగవడానికి ఆస్కారం ఉంది. వైసీపీ విజయావకాశాలు మరింతగా కుంచుకుపోవడానికి ఆస్కారం ఉంది. ఖచ్చితంగా ఈ పీపుల్స్ పల్స్ సర్వే అనేది ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అభిమానంగా ఉన్న సానుకూలంగా ఉన్న వర్గాలు చేస్తున్న ప్రచారం ఏదైతే ఉందో అంటే ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులు అందరూ జగన్మోహన్ రెడ్డి గారితో ఇంటాక్ట్గా ఉన్నారు, వాళ్లే జగన్మోహన్ రెడ్డి గారికి బ్రాండ్ అంబాసిడర్లు, వాళ్ళ ద్వారానే జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు తథ్యం అని చెప్పని భావిస్తున్న వర్గాలు ఇప్పుడు ఈ సర్వే వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాన అండా దండ అని చెప్పని ఆయన భావిస్తున్న దళితులకు సంబంధించిన నియోజకవర్గాల్లోనే ఆయనకు ప్రతికూల ఫలితాలు రాబోతున్నాయి అన్న సంకేతం రాష్ట్ర వ్యాప్తంగా జనరల్ స్థానాల్లో కూడా ఎటువంటి సంకేతాలు రాబోతున్నాయి అనడానికి ఒక రిఫ్లెక్షన్గానే చూడొచ్చు. ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారి విజయావకాశాలని అంటే ఇప్పుడు ఈ పెరుగుతున్న మొమెంటం ఇవన్నీ గమనించినప్పుడు ఖచ్చితంగా ఆయన విజయావకాశాలు దెబ్బతీసే స్థాయిలో ప్రజల్లో కూడా ప్రతిపక్షాలలో కూడా వాళ్ళ మొరాలిటీ బూస్ట్ చేయడానికి ఆస్కారం కలిగిస్తనేది వాస్తవం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.